రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లోకల్ పోలీసుల్ని బెదిరించడం, అక్కడే కాలు మీద కాలు వేసుకొని మేము చెప్పినట్టు చేస్తారా లేకుంటే చస్తారా అంటూ వార్నింగ్లు ఇవ్వడం పాత తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలబాడ అరవింద్ బాబు అలాంటి సీన్ క్రియేట్ చేశారు. నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి 10 గంటల పాటు నానా రభస సృష్టించారు. పోలీసులే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు పోలీసు ఉన్నతాధికారులే ఎమ్మెల్యేతో చట్టవిరుద్ధమైన ఒప్పందం చేసుకొని ఆయన్ని శాంతింపజేసి అక్కడికి పంపాల్సి వచ్చింది. ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే సాధారణంగా ఎస్పీని కలవడానికి వచ్చారని కార్యాలయ సిబ్బంది అనుకున్నారు. కానీ ఎస్పీ ఛాంబర్ లోనికి వెళ్లిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే పెద్ద పెద్ద అరుపులు కేకలు వేయడం చేశారు. దాంతో అడలిపోయిన పోలీసులంతా ఏం జరుగుతోంది ఛాంబర్ లో అని అక్కడికి వెళ్లి చూస్తే ఎస్పీకి డైరెక్ట్ గా అరవింద్ బాబు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు 8 నెలల క్రితం జిల్లా ఎస్పీకి ఒక లేఖ రాశారంట. తన ప్రధాన అనుచరుడు అయిన శ్రీ రామనేని ప్రసాద్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ గా పోస్ట్ ఇవ్వాలని 8 నెలల క్రితం లేఖ రాశారంట ఎమ్మెల్యే. అయితే ఇప్పటివరకు ఆ నియామకం జరగకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ రోజు నేనంటే ఏంటో చూపిస్తా, నేను లేఖ రాసిన తర్వాత కూడా నా అనుచరుడికి జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజరీ పోస్ట్ ఇవ్వరా, ఈ రోజు నా సంగతి ఏంటో మీకు చూపిస్తానంటూ కేకలు వేస్తూ అరుపులు వేస్తూ డైరెక్ట్ గా ఎస్పీని బెదిరించారు. ఎమ్మెల్యే తీరుతో హడలిపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో హడలిపోయిన జిల్లా ఎస్పీ ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్లి పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మంత్రుల్ని కూడా రంగంలోకి దింపారు. నేరుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అరవింద్ బాబుకు ఫోన్ చేసి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ డోంట్ కేర్. ఆ తర్వాత మంత్రులు గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి అనిత ఇలా చాలా మంది నాయకులు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇప్పటికిప్పుడు నా అనుచరుడిని జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానని భీష్మించారు. దాదాపు రాత్రి 10 గంటల వరకు ఆయన అక్కడే ఉన్నారు. తిరిగి వచ్చిన ఎస్పీ మళ్లీ చర్చలు జరిపేందుకు ప్రయత్నించినా కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. చివరకు రాత్రి 7 గంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. త్రిపాఠి వచ్చారని తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీ ఛాంబర్ లో నుంచి అప్పటి వరకు ఎస్పీ ఛాంబర్ లో తనను తాను నిర్బంధించుకొని గడి పెట్టుకున్నారు. ఎవరు లోపలికి కూడా రాకుండా ఎమ్మెల్యే. త్రిపాఠి వస్తున్నారని తెలియంగానే ఎస్పీ ఛాంబర్ నుంచి పక్కనే ఉన్న బాత్రూమ్ లోనికి వెళ్ళి అక్కడ కూడా గడియ పెట్టుకున్నారు. చాలాసేపు బాత్రూమ్ లోనే ఉండిపోయారు. చివరకు పోలీసులు డంబెల్స్ తెచ్చి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేని బలవంతంగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే సృష్టించిన హంగామాతో హడలిపోయిన పోలీసు ఉన్నతాధికారులు చివరకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికప్పుడు జిల్లా ఎస్పీ అరవింద్ బాబు ప్రధాన అనుచరుడు ప్రసాద్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ గా నియమించేందుకు సంతకం చేశారు. కానీ అప్పటికీ కూడా ఎమ్మెల్యే శాంతించలేదు. మీరు కేవలం సంతకం చేస్తే సరిపోదు, నియామక పత్రం ఆర్డర్ కాపీ కావాలంటూ భీష్మించారు. చివరకు ఐజీ వచ్చి సర్వశ్రేష్ఠ త్రిపాఠి బతిమలాడి గురువారం సాయంత్రం 5 గంటల లోపు ఆ నియామక పత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల్లో పెడతాం, మీరు శాంతించండి ప్రస్తుతానికంటే అప్పుడు రాత్రి 10 గంటలకు ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతకుముందు ఉదయం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి ఇలాగే నా అనుచరులకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఆర్డీఓను హడలెత్తించారు. ఇప్పటికిప్పుడు ఆర్డర్ కాపీ కావాల్సిందని బెదిరించారు. ఆ తర్వాత నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి 10 గంటల పాటు హంగామా చేశారు. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారుల పరిస్థితి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి అనిత ఇంతమంది ఫోన్ చేసినా కూడా ఎమ్మెల్యే లెక్క చేయలేదంటే మరి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఉండాల్సింది కదా. 10 గంటల పాటు ఏదో లోకల్ పోలీస్ స్టేషన్ లో కాదు, ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే ఒక ఎమ్మెల్యే ఇంతగా దౌర్జన్యానికి, బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కి దిగుతూ ఉంటే సీఎంఓ ఏం చేస్తోంది? తెలుగుదేశం పార్టీ పెద్దలు ఒక ఫోన్ కాల్ చేసి ఆయన అక్కడి నుంచి ఎందుకు పంపించలేదు? అన్నిటికంటే దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఎమ్మెల్యే ఇలా 10 గంటల పాటు బ్లాక్ మెయిల్ చేస్తే చివరకు అతడి అనుచరుడిని జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ గా నియమించేందుకు ఐజీ అంగీకరించడం. ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేకి అనుచరుడుగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే ఇంతగా పట్టుబట్టి ఒక వ్యక్తిని నియమించుకుంటున్నారంటే అతడు ఎవరి వ్యక్తి అయి ఉంటారో అందరికీ తెలుసు కదా. ఇలాంటి వ్యక్తిని పోలీస్ శాఖలో లీగల్ అడ్వైజర్ గా నియమిస్తే ఇతడు పోలీస్ శాఖకు ఉపయోగపడే సలహాలు ఇస్తారా లేకుంటే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే సలహాలు ఇస్తారా? అసలు ఒక ఎమ్మెల్యే ఇలా 10 గంటల పాటు జిల్లా కార్యాలయానికి వచ్చి ఎస్పీ కార్యాలయానికి వచ్చి బెదిరించి హడలిస్తే నియామకాల పత్రాలు ఇచ్చేస్తారా? అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఎస్పీ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేసి బెదిరించి అరుపులు కేకలు చేసి ఛాంబర్లలో బంధించుకొని బాత్రూంలో లాక్ చేసుకుంటే పోలీసులు ఇలాగే నియామక పత్రాలు ఇచ్చేస్తారా? రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనే తెలుపుతోంది. ఒక జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీని కూడా లెక్క చేయకుండా చివరకు ఐజీ వచ్చినా సరే ఐజీనే మెట్టు దిగి బతిమలాడుకొని మీకు నియామక పత్రాలు ఇస్తామనే స్థాయికి వెళ్ళిపోయిందంటే
పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ట్రీట్ చేస్తున్నారో, చట్టాన్ని తమ ఆధీనంలోనికి ఎలా తీసుకున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. దీనిపైన కదా పోలీస్ సంఘాలు, ఐపీఎస్ల సంఘాలు స్పందించాల్సింది. ఒక ఎస్పీనే డైరెక్ట్ గా ఎమ్మెల్యే బెదిరిస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటే దీనికి ఎవరు బాధపడాలి, ఎవరు సిగ్గుపడాలి?